తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 3834 పంచాయతీలు, 27628 వార్డుల్లో కౌంటింగ్ సాగుతోంది. ఫలితాల కోసం కౌంటింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కాంగ్రెస్ 550, బీఆర్ఎస్ 160, బీజేపీ 35 పంచాయతీలను కైవసం చేసుకున్నాయి. 100కు పైగా పంచాయతీ పీఠాలను ఇతర అభ్యర్థులు దక్కించుకున్నారు. అర్ధరాత్రి కల్లా పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యాక ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఇవాళ జరిగిన మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా 70% పైగా పోలింగ్ నమోదైంది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి, చూస్తున్నాం ఫస్ట్ ఫేజ్ స్థానిక ఎన్నికలకి సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోందని చెప్తున్నారు. జనరలీ అధికార పార్టీకి ఇలాంటి ఎన్నికల్లో కొంత ఎక్కువ స్థానాలు వస్తాయి. మనం గుర్తుపైన జరగని ఎన్నికలు అయినప్పటికీ కూడా మనం చూస్తున్నాం. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? బిందు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఫస్ట్ ఫేజ్కు సంబంధించినటువంటి పోలింగ్ జరిగిపోయింది. 3834 గ్రామ పంచాయతీలకు ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలు నిర్వహించారు. ఇక 2 గంటల నుంచి కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు 550కి పైచిలకు గ్రామ పంచాయతీలు అధికార పార్టీ మద్దతుతోటి ఉన్నటువంటి అభ్యర్థులంతా గెలిచారు అన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక 150కి పైచిలకు అభ్యర్థులు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మద్దతుతో ఉన్నటువంటి అభ్యర్థులు కైవసం చేసుకున్నట్లుగా సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక ఇండిపెండెంట్ క్యాండిడేట్లు, ఏ పార్టీల యొక్క మద్దతు లేకుండా బరిలో ఉన్నటువంటి క్యాండిడేట్లు దాదాపు 130కి పైచిలకు కైవసం చేసుకున్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించి 40 మంది వరకు కూడా గెలిచినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ప్రస్తుతం కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. స్టేట్ వైడ్గా ఫస్ట్ ఫేజ్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి కౌంటింగ్ ఇప్పుడు 4 గంటల తర్వాత వస్తున్నటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి మద్దతుతో ఉన్నటువంటి అభ్యర్థులు ఎక్కువగా గెలుస్తున్నట్లుగా సమాచారం అయితే అంతా ఉంది. అర్ధరాత్రి వరకు ఈ కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపు 9-10 అయ్యేటువంటి అవకాశాలు, మొత్తం ఓవరాల్గా అన్నికి సంబంధించినటువంటి స్థానాల రిజల్ట్ వచ్చేసరికి రాత్రి 10 తర్వాతనే వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్కు సంబంధించినటువంటి ఎన్నిక ఈరోజు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించినటువంటి నేపథ్యంలో సాధ్యమైతే ఈరోజు నిర్వహిస్తారు, లేదంటే రేపు నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ కౌంటింగ్ ప్రశాంతంగానే కొనసాగుతూ ఉంది. చివరి దశకు సంబంధించినటువంటి టైం వచ్చేసరికి ఏదైనా ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియ దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అదేవిధంగా కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియను కూడా వెబ్కాస్టింగ్ ద్వారా ఎలక్షన్ కమిషన్ పరిశీలన చేస్తూ ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీటీవీ పర్యవేక్షణ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు జరిగినటువంటి రిజల్ట్ ప్రకారం అధికార పార్టీ కొంత పైచేయిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బిందు. ఓకే, థ్యాంక్ యూ.